అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అంటే అర్థం ఏంటి? శరీరమునకు సున్నతి కలిగినంత మాత్రాన అసలు యూదుడు కాదా? వాడు హృదయంలో సున్నతి కలగాలి. ఆశలు కోరికలు అక్కడ కోయబడాలి. అవే దేవునితో ఒక నిబంధన చేత కాదు, హృదయంలో కలగాలి. వాడు ఆత్మలో యూదుడైపోవాలి, అంతరంగంలో యూదుడైపోవాలి. ఆ దినమున ఒక్క యూదుని చెంగు 10 మంది పట్టుకొని మాకు దారి చూపించబడ్డారండి. ఎవడా యూదుడు? అంతరంగమున సున్నతి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఎవరు దేవుని సన్నిధిలో నడవాలనుకుంటున్నారు, ఎవరు దేవునితో యాత్ర చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు వాగ్దాన దేశంకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎవరు దేవుని ఉగ్రత రాకుండా కాపాడబడాలనుకుంటున్నారు, ఎవరు యోగ్యముగా బలలో పాలు పొందాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ హృదయములో సున్నతి కలగాలి. ఆమేన్. పాత నిబంధనలో హృదయ సున్నతికి సూచనగా గోప్యాంగ చర్మం కోయబడింది. కొత్త నిబంధనలో హృదయ సున్నతికి సూచిగా బాప్తిజం జరుగుద్ది. మొత్తం అంతా కూడా హృదయంలోనే జరగాలి. హృదయంలో మార్పు లేకుండా, నిబంధన లేకుండా నీతోనే జీవిస్తాను ప్రభా, చావు అయిన బతుకైనా నీ కొరకే అనకున్నాడు. మునిగెత్తి ఉపకారం లేదు. అనేక సార్లు చెప్పుకున్న పదం గుర్తుందా? అలా మార్పు లేకుండా మునిగితే ముందు పొడిపాపి, తర్వాత తడిపాపి, ఇప్పుడు పాపి. నీళ్ళు ముళ్ళేసులు కట్టి తడిపాపి, అంతకుముందు పొడిపాపి. లోపల కదా మార్పు రావాలి. చిచ్చిక నాకు లోకం వద్దు, ఇక సరదా పడ్డ కాలం చాలు, ఇష్టం నెరవేర్చుకున్న కాలం చాలు, అనుజనులు ఇష్టం చేసిన కాలం చాలు, స్వచిత్తాన్ని నెరవేర్చుకున్న కాలం చాలు, ఇక దేవునికి లోపడతా, దేవునికి భయపడతా, వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తా, దేవుని మార్గంలో ఉంటా, ఆయన చెప్పినట్టు చేస్తా, దాని కొరకే ప్రయాసపడతా, ఈ భక్తిని సాధన చేస్తా అనే ఒక తీర్మానమే నిబంధన. అదే అంతరంగపు సున్నతి. అలా అయితేనే వాగ్దాన దేశానికి వెళ్తాం. హృదయమున అంతరంగమున యోధులముగా, శిలువ యోధులముగా యాత్రను కొనసాగించవలసిన ధన్యజీవులంగా ముందుకు సాగుటకై అంతరంగములో దేవుని వాక్య ఖడ్గమును చొరవనిద్దాం. ఇక్కడ ఏదైనా కట్ చేయవలసిందని తీసి పడేయాలా? ఇక్కడ దేవుని అగ్ని పనిచేయాలా? ఇక్కడ దేవుని పదునైన ఖడ్గం వాడబడాలి. దేవుని వాక్యం ఎట్లుండాలా? వ్యర్థమైన దానిని కోసి పడేసి కెపాసిటీ ఉన్న పదునైన ఖడ్గంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. గాడ్ బ్లెస్ యూ బిలవ్డ్ సిస్టర్ అండ్ బ్రదర్. చూడగల్లా పౌడర్ చల్లుతాం కాదు, టాబ్లెట్ ఇవ్వాలి, సెట్ అయిపోతే ఇంజక్షన్ చేయాలి, కుదరపోతే సర్జరీ చేసేయాలి, వేసి రక్తం ఇచ్చి.